చూడు సీతారామరావు, నీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఓకే, కానీ నువ్వు సూపర్వైజర్ కమ్ రిప్రజెంటేటివ్ జాబ్ చేయాలంటే నీకు తప్పకుండా మోటార్ సైకిల్ ఉండి తీరాలి. నీకుందా? ఉంది సార్. యమహా 125cc, లీటర్కి 40 కిలోమీటర్లు ఉంది సార్. అనకాపల్లి అంటున్నావు, ఫ్రెండ్ అంటున్నావు, గాజునిమ్మంటున్నావు. నాన్నకు తెలిసిందంటే తోలు చేస్తాడు. నీ మాట కాదని లేకిస్తున్నాను. నువ్వేం భయపడకే, నాది పూచి. సీతగాడు చాలా మంచోడు. పుట్టిమండు కాదు. వీటిని తాకట్టు పెట్టి నా దగ్గర ఉన్న డబ్బు కలిపి బైక్ ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇది? ఎవరికో కోటింగ్ ఇస్తున్నారు. హలో సలాం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఏం లేదు బాబు, బైక్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మా పిల్లలు చిన్న శాంపుల్ ఇచ్చారు. చిన్న శాంపులా? తీసుకున్నప్పుడు కట్టాలి కదండి. కొంతమంది వెధవలు అంతేనండి. నేను కరెక్ట్ కట్టేస్తాను. మీలాంటి కస్టమర్లు ఉంటే మాకు ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తాయి బాబు? పేపర్లు అమ్మా, అయ్యమ్మా. అలాగే సంతకం పెట్టండి. శాంపుల్ ఓకే. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, మా ఆవిడ మగపిల్లలకు వద్దంటున్నా వినకుండా రూమ్ మీకు అద్దెకి ఇచ్చాను. ప్రతి నెల 1వ తారీఖు కల్లా ఖచ్చితంగా అద్దె ఇచ్చేయాలి. అలాగేనండి, 1వ తారీఖు కల్లా అద్దిచ్చాను. రే తిరుపతి, డబ్బులు సంపాదన చాలా ఈజీ అనుకున్నాను రా. వచ్చిన జీతం అంతా ఫుడ్కి, రెంట్కి, రిప్రజెంటేటివ్ బిల్డప్కే సరిపోతుంది. ఇవి కాక నాన్న కోర్టు కేసు, చెల్లెలు ఫీజు, పైగా బైక్ ఇన్స్టాల్మెంట్ ఎగ్గొడుతున్నాం కదా. ఆ గోండా చచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికే బ్యాలెన్స్ అంతా పెట్రోల్కి అయిపోతుంది. సీతన్నయ్య కాఫీ. అమ్మా బంగారు, నీ బంగారు గాజులు ఇడిపిస్తానుగా, నువ్వేమనుకోకే. మా మామకి తెలిసే లోపల ఇచ్చేయాలి. తెలిసిందంటే తోలు వచ్చేస్తాడు. అసలు టెన్షన్తో చచ్చిపోతున్నాను నేను. ఈ వంకాయ గడితే నువ్వు సుఖపడినట్టే. కంగారు పడద్దురా, రేపు సేల్స్ సూపర్వైజర్ బోస్ గారు ఏదో ఐడియా చెప్తాన్నారు. అప్పటి వరకు నష్టపడ. సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి మన కంపెనీ హెల్ప్ చేస్తుంది. నేను రికమెండ్ చేస్తాను. నీకు కావాల్సిన ఈ షాప్ డెకరేషను, ఫౌంటైన్ మిషను, కాఫీ మిషను ఇవన్నీ చేంజ్ ఇస్తారు. ప్లస్ స్టాక్ కూడా అరివిస్తారు. ఎంత లేదన్నా నెలకు 25,000 మిగులుతుంది. నేను అలాగే బిజినెస్ చేస్తున్నాను. నువ్వు వెంటనే బ్యాంక్ లోన్ కోసం అప్లై చేయి. ఓకే, ఆల్ ద బెస్ట్. మీ అప్లికేషన్ పర్ఫెక్ట్గా ఉంది. లోన్ ఇవ్వడానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. లోన్ ఇస్తాము, కానీ లోన్ కావాలంటే నీకు సొంత షాప్ అని ఉండాలి, లేకపోతే ఏదైనా షాప్ 1 సంవత్సరానికి రెంట్కి తీసుకున్నట్లు నీ పేరు మీద లీజ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ కావాలి. లేకపోతే సార్ నాకు షాప్ ఉంది సార్, లగడిగప్పుల్లో షాప్ ఉంది. చూడు బాబు, నెలకు 12,000 రూపాయలు రెంటు, 1,25,000 పగడి. ఓకే, 1,25,000 మంచి సెంటిమెంట్ అయిన షాపు. తొందరగా డిసైడ్ చేసుకోండి. వస్తున్నా. 1,25,000 ఎలా తీసుకొస్తావు? వారం రోజులకు అప్పిస్తే 3 నెలలు వడ్డీయా? అవునరా, మా బావ అవసరం అలాంటిది. అంటే 1,25,000 వడ్డీ ఎంత వద్ది? 31,000. 31,000? ఆ అప్పేదా మా మామ దగ్గర తీసుకోవచ్చు కదా. బయటోడికి ఎందుకు వడ్డీ పోనివ్వడం? వద్దులేరా, మీ మావ నన్ను మరీ బేవార్స్ గాడ్లా చూస్తున్నాడు. అది కాదురా. అబ్బాయి సీతారాముడు, ఏంటి డబ్బులు ఏమన్నా కావాలా? మా బావ మర్సిడీస్ బెంజ్ కొంటున్నాడండి. వారం రోజుల కోసం 1,25,000 అడ్జస్ట్మెంట్ కావాలి. వడ్డీ ఎక్కువైనా పర్వాలా. మీకు ఎవరన్నా మార్వాడి తెలుసా? మార్వాడి ఎందుకు? నేను లేనా? మీరా? మా తిరుపతి గారు ఒకటి, నువ్వు ఒకటినా? నువ్వు ఒకటి, మీ బావ ఒకటినా? మనం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? పద మీ బావ కాడికి. బావ బయటికి వెళ్ళాడు సాయంకాలం. అయితే ఇకనే సాయంకాలం కల్లా నేను క్యాష్ రెడీ చేసి పట్టుకొచ్చేస్తాను. సాయంకాలం నేను ఢిల్లీ వెళ్తున్నాను. వెళ్ళు, మీ బావకి ఇచ్చేస్తాను. ఎరా వాళ్ళ బావ నీకు తెలుసు కదా? తెలుసు. నువ్వు హ్యాపీగా ఢిల్లీ వెళ్ళరా. నువ్వు వచ్చేసరికి మీ బావ బెంచ్ కార్ లో విమానానికి ఎదురొచ్చేస్తాడు. అరే చాలా థ్యాంక్స్. దాందేమోలేవయ్యా. ఏంటి తిరుపతి, బాగున్నావా? మా మావయ్య. నమస్కారం అండి. మీరు తను ఇప్పుడే స్నానానికి వెళ్ళాడు. మీరు వస్తే కూర్చోమన్నాడు. కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడే కాఫీ ఎందుకండి? కొంచెం అయ్యాక మజ్జిగ ఎలాగో తాగుతాం కదండి. ఓ చెంబుడు మజ్జిగ ఉండి సరిపోద్దు మావయ్య. హలో అప్పలరాజు అంకుల్, నేనండి ప్రసాద్ని. మా సీతగాడు మీరు వస్తున్నారని చెప్పాడు అంకుల్. ఏంటో తిరుపతి, మా వాడిని ఢిల్లీ నుంచి జ్యూస్ మిషన్ తీసుకురామన్నావంట. జ్యూస్ మిక్సరా? ఢిల్లీ, న్యూఢిల్లీ. మన షాప్కి. అరే
మీకోసం ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇప్పుడే షేవింగ్ చేసుకుందామని వెళ్ళాను. షేవింగ్ అంటే మొహం అంతా గీసేసుకుంటారేంటి? ఇంపోర్టెడ్ షేవింగ్ ఫోమ్ కదండి, మీద పడింది. ఇంపోర్టెడ్. సరే చేసేసుకుంటే క్యాష్ ఇచ్చేస్తాను. అలాగే. అమ్మో 2 నిమిషాల్లో రావు కాలం వస్తుంది. రావు కాలంలో అప్పిస్తే అస్సలకే మోసం. ఇదేనా? ఇక్కడేనా సంతకం? ఇలాంటప్పుడే సెంటిమెంట్లు ముహూర్తాలు లేకపోతే చాలా కష్టం. మా సీతకు బాగా తెలుసని మీ దగ్గర తీసుకున్నాను, లేకపోతే మారవాడి దగ్గర తీసుకునేవాడిని. జస్ట్ వారం రోజులు అడ్జస్ట్మెంట్ అంతే. ఇవ్వండి త్వరగా, రావు కాలం. లక్షాపాతికి ముక్కు ముఖం తెలియనోడికి ఇస్తున్నాను, తిరుపతి గారిని చూసి. తెలిసినోడు అయితే తెస్తాడండి. అదే నేను ఫస్ట్ టైం అప్పు తీసుకోవడం. డబ్బు తీసుకోండి. సింహాద్రప్పన్న వేరే చోట తెచ్చాం కదండి. ముందు మనం అనుకున్నట్టు 10 కాదండి, 12 వడ్డీ, 15 కూడా అడుగుతున్నాడు. సీతారాముడు చెప్పానండి. అమ్మ మజ్జిగ వచ్చే వారం డబ్బులు తీసుకెళ్ళండి. ఏ తిరుపతి అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉండు. ఏ టిఫిన్ త్వరగా రెడీ చేయి. అలాగే. ఇదిగోండి సార్, 1,25,000 పగిడి. ఈ రోజు నుంచి షాప్ మీది. నేను రేపు మార్నింగ్ ఫ్లైట్కి దుబాయ్కి వెళ్ళిపోతున్నాను. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రతి నెల 5వ తారీఖు రెంట్ మాత్రం కరెక్ట్గా పంపించాలి. తప్పకుండా సార్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నువ్వు ఎండి రాజ్ కపూర్, రాజ్ కపూర్, రాజ్ కపూర్. మీరు రాజ్ కపూర్?